హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు డ్రామాటిక్ మోనోలాగ్ అనే లిటరరీ టర్మ్ గురించి తెలుసుకుందాం. ఇక ఫస్ట్గా మోనోలాగ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మోనో అంటే వన్ లేదా సింగిల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక గ్రీక్ వర్డ్. ఇక లోగ్ అంటే కాన్వర్జేషన్ లేదా స్పీచ్ అనుకోవచ్చు. ఇక మోనోలాగ్ అంటే ఒక వ్యక్తే డ్రామాలో మొత్తం మాట్లాడితే, అంటే అతని యొక్క థాట్స్, అతని యొక్క ఫీలింగ్స్ అతనిలో అతను చెప్పగలిస్తే దాన్నే మోనోలాగ్ అంటారు. ఇక డ్రామాటిక్ మోనోలాగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద స్పీచ్ ఆఫ్ పోయిటిక్ క్యారెక్టర్, నాట్ ఆఫ్ ద పోయిట్. అంటే క్యారెక్టర్ను ఉద్దేశించే మోనోలాగ్ అంతా కూడా చెప్పటం జరుగుతుంది. దానికి కొంత డ్రామాటిక్ క్వాలిటీస్ ఇంక్లూడ్ చేసి ఆథరు ఆ యొక్క లాంగ్వేజ్ని చెప్పిస్తారు. ఎవరితో అంటే అక్కడుండే క్యారెక్టర్తో తప్ప పోయిట్కి ఉండేటటువంటి భావం కాదు. ఇక డ్రామాటిక్ మూమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏన్షియంట్ గ్రీక్లో స్టార్ట్ అయింది. ఇక దీని యొక్క మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక క్యారెక్టర్ తాలూకా మెంటల్ కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్ ప్రెజెన్స్ కోసం ఈ యొక్క మోనోలాగ్స్ని రాయటం జరిగింది డ్రామాటిక్ క్వాలిటీలో. ఇక డ్రామాటిక్ క్వాలిటీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డ్రామాలో ఒక రకంగా మోనోలాగ్ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా డైలాగ్గా చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరు కలిపి మాట్లాడుకునేది డైలాగ్, ఒక్కరే మాట్లాడుకుంటే అది మోనోలాగ్, అందరికీ తెలిసిందే. ఇక ఏన్షియంట్ గ్రీక్ ట్రాజడీలో ఈ మోనోలాగ్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇక ఇంగ్లాండ్లో క్వీన్ ఎలిజబెత్ ఉంటున్నప్పుడు విలియం షేక్స్పియర్ ఎక్కువగా యూజ్ చేయటం జరిగింది మోనోలాగు. ఇక షేక్స్పియర్ గారి తరువాత చాలా కాలం మోనోలాగ్స్ ఎక్కువగా యూజ్ చేయలేదు. తర్వాత వచ్చినటువంటి రొమాంటిక్ పోయిట్స్ అయిన విలియం వర్డ్స్వర్త్, టింటెనాబెలో కొన్ని మోనోలాగ్స్ రాయటం జరిగింది. ఇక ఫ్రాంకెన్స్టైన్ అనే నోవెల్ రాసిన మేరీ షెల్లీ కూడా కొంతవరకు మోనోలాగ్ని యూజ్ చేశారు. ఇక తరువాత వచ్చినటువంటి ఆథర్సు పోయిట్రీ అనే జోనరా కాకుండా ప్రతి ఒక్క జోనరాలో కూడా ఈ యొక్క డ్రామాటిక్ మోనోలాగ్ని ఎక్కువగా డెవలప్ చేశారు. కానీ విక్టోరియన్ ఏజ్ ఏదైతే 1835 నుంచి 1901 వరకు విక్టోరియన్ ఏజ్ ఉందో ఆ కాలంలో చాలా ఎక్కువగా మోనోలాగ్స్ యూజ్ చేశారు. ఇక ఆ సందర్భానికి సంబంధించినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పోయిట్ ఎవరంటే రాబర్ట్ బ్రౌనింగ్. ఈయన ఫేమస్ పోయమ్స్ వచ్చేసి ఆండ్రియా డెల్సార్టో అనే ఒక పోయం రాశారు. ఇక ఫ్రా లిప్పో లిప్పి, ఈ పోయమ్స్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇక ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ రాసిన యులసిస్ 1842లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ట్రూ డ్రామాటిక్ మోనోలాగ్గా చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ యులసిస్ టెనిసన్ ఎక్కువగా మోనోలాగ్స్ మీద ఫోకస్ చేశారు. ద లోటస్ ఈటర్ కానీ, సైమన్ స్టిల్లిస్ కానీ, ఇవన్నీ పోయమ్స్ కూడా 1842లోనే ఎక్కువగా పబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రేట్ పోయిట్ క్రిటిక్ కూడా కొన్ని వర్క్స్ రాశారు. మాథ్యూ ఆర్నాల్డ్ డోవర్ బీచ్ అండ్ స్టాంజాస్ అనే ఒక బయోగ్రాఫికల్ మోనోలాగ్స్ని డోవర్ బీచ్లో ఇవ్వటం జరిగింది. అలాగే ఆయన స్కెప్టిసిజం అనే ఒక ఐడియాను కూడా డెవలప్ చేశారు ఆ డోవర్ బీచ్లోనే. అందుకే ఆయన క్రిటిక్ అయ్యారు. ఆ ఒక్కటే కాకుండా బోల్డ్ రకాల క్రిటికల్ అనాలిసిస్ కూడా ఆయన చేయటం జరిగింది. తర్వాత ద బ్లెస్డ్ డామజాల్ బై డీజీ రోసెట్టి, ఈ వర్క్లో కూడా కొంతవరకు మోనోలాగ్ని తీసుకున్నారు. ఇక తరువాత వచ్చినటువంటి పోస్ట్ విక్టోరియన్స్ కూడా వాళ్ళ యొక్క వర్క్స్లో ఎక్కువ శాతం మోనోలాగ్ని చూపెట్టారు. డబ్ల్యూబి ఈట్స్ రాసినటువంటి ద గిఫ్ట్ ఆఫ్ హరన్ అసెడ్ అనే ఆ బుక్ అయితే మోనోలాగ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎడ్గర్ ఎలెన్ పో రాసిన ద రావెన్లో కూడా కొంతవరకు మోనోలాగ్ ఉంటుంది. ఇక ఫేమస్ మోడర్న్ క్రిటిక్, ఆథరు, పోయిట్ టిఎస్ ఇలియట్ కూడా ద లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ ప్రాల్ఫాక్ అనే దానిలో అయితే మోనోలాగ్స్ యూజ్ చేయడం జరిగింది. మోనోలాగ్ అలాగే ఫేమస్ ఆథర్స్ గురించి తెలుసుకున్నాం. ఇక ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.